సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు 6వ తారీఖు ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో వచ్చేసరికి పేపర్ 1 ఎస్జిటికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ కావడం జరిగింది కదా. పేపర్ గత 2025తో పోల్చుకుంటే పర్వాలేదని చెప్పేసి అభ్యర్థులు అయితే చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ పేపర్ అనేది బాగా ఈజీగా అయితే లేదు, పేపర్ కష్టంగానే ఉంది. అయితే ఇక్కడ మరీ కష్టంగా కాకుండా 2025లో ఏవైతే మనకి బాగా డెప్త్ కాఠిన్యత స్థాయి పెంచాడో అంత కాకుండా మనకి పేపర్ అనేది మధ్య స్థాయిలో రావడం జరిగిందని చెప్పేసి అభ్యర్థులు అయితే చెప్తా ఉన్నారు. నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకి మ్యాథ్స్ అనేది కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఇక మనకి తెలుగు సబ్జెక్టుకి సంబంధించి, సైకాలజీ సబ్జెక్టుకి సంబంధించి కొన్ని వందల వేల బిట్లు అనేవి మనం లైవ్ ఎగ్జామ్ రూపంలో కంప్లీట్ చేసాం కాబట్టి అవి ఈజీగా మీరు అవలీలగా చేయగలుగుతారు. ఈరోజు సైకాలజీలో అడిగిన కొన్ని బిట్లు అయితే చూద్దామండి. ఆన్ మెమొరీ గ్రంథకర్త ఆన్ మెమొరీ ఎబింగ్ హాస్ ఆల్రెడీ గ్రంథ రచయితలకు సంబంధించి నిన్నటి వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అవన్నీ నేర్చుకోవాల్సిందే. ఆన్ మెమొరీ గ్రంథకర్త ఎబింగ్ హాస్ చాలా సింపుల్గా అడిగాడు. మనకి రిమెంబరింగ్ బార్క్లెట్, ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ జెరోమ్ బ్రోనర్, ఇవన్నీ కూడా వస్తాయండి బిట్లు. ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. సైకాలజీ ఆఫ్ ఆర్ట్ వైగోట్స్కి, థాట్ అండ్ లాంగ్వేజ్ వైగోట్స్కి, మైండ్ ఇన్ సొసైటీ వైగోట్స్కి, అబ్జర్వేషన్ లెర్నింగ్ ఆల్బర్ట్ బండూరా, ఎడ్యుకేషనల్ డిటర్మనిజం డబ్ల్యూసి బాగ్లే, ఇవన్నీ కూడా నిన్నటి క్లాస్లో మనం కవర్ చేసాం కదండి. అవన్నీ ఒకసారి చూడండి. నిన్నటి 5వ తారీఖు వీడియోలో అవి కవర్ అవుతాయి. ఇక్కడ కేదారం అంటే పొలం అనే అర్థాన్ని కలిగి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా మనకి తెలుగు సబ్జెక్టులో భాగంగా ఒక బిట్ అయితే రావడం జరిగింది. ఓకే, దానికి సంబంధించిన కంప్లీట్ వివరణ అంతా కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక మనకి రావురి భరద్వాజ గారికి సంబంధించి ఒక బిట్ అయితే రావడం జరిగింది. ఈ టాపిక్ నుంచి వచ్చిందని చెప్పారు, ఏం బిట్ అనేది క్లారిటీ లేదు. అయితే ఇక్కడ రావురి భరద్వాజకి సంబంధించి మెయిన్గా చూసినట్లయితే డూడు బసవన్న పాఠ్యాంశం రచయిత. ఈయన వచ్చేసరికి విమల అనే కథ, అపరిచితులు, కథాసాగరం లాంటి 37 కథా సంపుటులు, ఉడతమ ఉపదేశం, కీలుగుర్రం లాంటి 43 పిల్లల కథలు, కరిమ్రింగిన వెలగపండు, జలప్రళయం వంటి 17 నవలలు రాశారు. వీరి పాకుడురాళ్ళు నవలకు జ్ఞానపీఠ్ పురస్కారం లభించింది. జ్ఞానపీఠ్ పురస్కారం, కళాప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం, రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం లాంటివి పొందారు ఎవరు? రావురి భరద్వాజ. ఇంతకు మించి ఏం బిట్ అడగడు, దీనిలోనే ఒక బిట్ అనేది రావడం జరిగింది. మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి చాలా ఈజీ టాపిక్ ఇది. సైకాలజీలో చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం బదలాయింపుకు సంబంధించి. ఇక్కడ మనకి హిందీ నేర్చుకోవటం అనేది ఉర్దూ నేర్చుకోవడానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఏ రకంగా దోహదపడుతుంది అని చెప్పేసి అడిగాడు. అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్ష బదలాయింపు అనే ఆప్షన్లు ఇచ్చాడు. అయితే ఇక్కడ హిందీ అనేది ఉర్దూకి చాలా దగ్గరగా ఉంటుంది. హిందీ నేర్చుకోవటం అనేది సంస్కృతం నేర్చుకోవడానికైతే అనుకూలంగా దోహదపడుతుంది. హిందీ అనేది ఉర్దూ నేర్చుకోవడానికి ఏ రకంగా దోహదపడుతుంది అని చెప్పేసి అడిగాడు. మరి హిందీ నేర్చుకోవటం అనేది ఉర్దూ భాష నేర్చుకోవడానికి అనుకూలంగా ఉపయోగపడితే అనుకూల బదలాయింపు అవుతుంది. ఒకవేళ ఆటంకం పరిచినట్లయితే అది ప్రతికూల బదలాయింపు అవుతుంది. మరి ఏంటనేది మీరు కామెంట్ రూపంలో పోస్ట్ చేసి తెలియచేయండి. ఇక్కడ అనుకూల బదలాయింపు అంటే సైకిల్ తొక్కడం అనేది స్కూటర్ నేర్చుకోవడానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది, సైకిల్ తొక్కడం అనేది స్కూటర్ నేర్చుకోవడానికి అనుకూలంగా ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని మనం అనుకూల బదలాయింపు అనొచ్చు. ప్రతికూల బదలాయింపు అంటే ఇక్కడ బ్యాడ్మింటన్ నేర్చుకున్న వ్యక్తి షటిల్ బ్యాడ్మింటన్ అభ్యసించేటప్పుడు బంతి కొట్టే విధానంలో ఈ రకమైన బదలాయింపు కనిపిస్తుందని చెప్పేసి అడిగాడు. ఇక్కడ చూడండి, బాల్ బ్యాడ్మింటన్ నేర్చుకున్న వ్యక్తి షటిల్ ఆడేటప్పుడు, అంటే బాల్ బ్యాడ్మింటన్ అనేది ఒక రకంగా ఆడితే షటిల్ అనేది కొద్దిగా స్లో కొడతారు, అంటే ఇక్కడ కొట్టే విధానంలో తేడా వస్తుంది కాబట్టి అక్కడ మనకి అది ప్రతికూలంగా అంటే ఆటంకం కలిగిస్తుంది కాబట్టి దాన్ని ప్రతికూల బదలాయింపు కింద ఉదాహరణ చెప్పచ్చు. శూన్య బదలాయింపు అంటే సంగీతం నేర్చుకునే వ్యక్తి ఈత నేర్చుకోదలిచాడు, ఇక్కడ సంగీతానికి ఈతకి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి దాన్ని మనం శూన్య బదలాయింపు కింద చెప్పచ్చు. ఇక ద్విపార్ష బదలాయింపు అంటే కుడి చేత్తో చేయగలిగే పనులు ఎడమ చేత్తో కూడా చేయగలగడం ద్విపార్ష బదలాయింపు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడన్నా చూసినట్లయితే చేతిలో బంతులు తిప్పుతూ ఉంటారు కదా, అంటే కుడి చేతిలోని ఎడమ చేతిలో కూడా బంతులు అనేవి రౌండ్గా తిప్పుతూ చాలా గేమ్స్ అనేవి మీరు చూసుంటారు. అటువంటివి మనకి ద్విపార్ష బదలాయింపు. కుడి చేత్తో చేయగలిగే పనులు ఎడమ చేత్తో కూడా చేయగలగడం ద్విపార్ష బదలాయింపుకు సంబంధించిన ఉదాహరణగా చెప్పచ్చు. కన్ఫామ్ బిట్ అండి, నెక్స్ట్ షిఫ్ట్లో కూడా వస్తుంది. అనుకూల బదలాయింపు అడుగుతాడు, లేదంటే ప్రతికూల బదలాయింపు అడుగుతాడు, లేదంటే శూన్య బదలాయింపు అడుగుతాడు, లేదంటే ద్విపార్ష బదలాయింపు అడుగుతాడు. ఒక మార్క్ అనేది 100% మీ జేబులో ఉన్నట్లే. గైస్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసేయండి. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మనకి తెలుగులో భాగంగా మదనం అంటే ఏమిటని చెప్పేసి అడిగాడు. మదనం అంటే చిలకడం అండి, మదనం అంటే చిలకడం.
ఇక్కడ దానికి సంబంధించిన కంప్లీట్ వివరణ అంతా కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఇక అర్థాలకు సంబంధించి ప్రకృతి వికృతులకు సంబంధించి ఒక బిట్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ నెల్లూరు గాంధీ ఎవరని చెప్పేసి అడిగాడు. నెల్లూరు గాంధీ ఎవరు? వెన్నెల కంటి రాఘవయ్య. ఇది మనకి సరైన సమాధానం అయితే అవుతుంది. ఓకే, తెలుగు సబ్జెక్ట్ పరంగా చూసినట్లయితే ఓవరాల్గా తెలుగు అనేది ఎవరైతే చదువు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈజీగా చేయగలుగుతారు. ఇక సైకాలజీ కూడా చాలా బాగానే ఉందని చెప్పుకోవచ్చు. చదివిన అభ్యర్థులకు సంబంధించి 1-2 బిట్లు తప్ప మిగిలినవన్నీ కూడా అభ్యర్థులు ఆన్సర్ చేసే విధంగానే ఉన్నాయని చెప్పేసి అభ్యర్థులు అయితే చెప్తా ఉన్నారు. సైకాలజీ తెలుగు విషయంలో ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళు బాగానే ఆన్సర్ అయితే చేయగలుగుతారు. ఫ్రెండ్స్, మనకి అలంకారానికి సంబంధించి ఒక బిట్ అనేది రావడం జరిగింది. అయితే ఇక్కడ ఒకే హల్లు పలుమార్లు పునరావృతమైనట్లయితే అది మనకి వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. మనకి క్విక్గా అలంకారాలకు సంబంధించి చూసేద్దాం. మనకి అలంకారాల్లో అర్ధాలంకారాలు, శబ్దాలంకారాలు అని చెప్పేసి 2 రకాలుగా డివైడ్ చేశారు కదా. కన్ఫామ్గా బిట్ వస్తుంది ఈ టాపిక్ నుంచి, డౌట్ లేదు. ఇంకా నెక్స్ట్ షిఫ్ట్లో ఇక్కడ మనకి ఉపమేయం అంటే ఏ వస్తువును పోలుస్తున్నామో అది ఉపమేయం, ఉపమానం అంటే ఏ వస్తువుతో పోలుస్తున్నామో అది ఉపమానం, ఉపమావాచకం అంటే పోలిక చెప్పడానికి ఉపయోగించే పదం వలే, లాగా, ఓలే, భంగిన్, విదంబు, లాంటి, రీతి, మాదిరి, అట్లు, ఇవన్నీ కూడా క్లారిటీగా చూడండి. ఇది మనకి ఉపమాలంకారం. ఉపమాలంకారం అంటే ఏంటి? ఉపమాన ఉపమేయాలకు పోలిక చెప్పటం. సమాన ధర్మం అంటే ఉపమేయ ఉపమానాలు రెండింటిలో గల ధర్మం. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూడండి. సీత ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది, ఏనుగు కొండ వలె పెద్దదిగా ఉంది. అంటే ఇక్కడ ఏంటి? ఉపమాన ఉపమేయాలకు పోలిక చెప్తున్నాడు కదా. ఏనుగు కొండ వలె పెద్దగా ఉంది, ఇది మనకు ఉపమాలంకారం. భోజనం అమృతం వలె రుచిగా ఉంది, ఉపమాలంకారం. ఇవన్నీ కూడా ఉదాహరణలు అండి, ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. నా సోదరుడు లక్ష్మణుడు లాంటి వాడు. ఈ విధంగా చూడండి. ఉపమాన ఉపమేయాలకు పోలిక చెప్పినట్లయితే మనకి ఉపమాలంకారం అవుతుంది. ఉపమాలంకారానికి ఎవరు? కాళిదాస్. నెక్స్ట్ ఉత్ప్రేక్ష అలంకారం. ఉత్ప్రేక్ష అనగా ఊహ అని అర్థం, ఊహించి చెప్పడమే ఉత్ప్రేక్ష అలంకారం. సీతముఖం చంద్రబింబమా అన్నట్లుగా ఉంది, అన్నట్లుగానే పదం వచ్చిందంటే ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది మ్యాక్సిమం. భోజనం అమృతమా అన్నట్లుగా ఉంది. ఇవన్నీ కూడా ఉదాహరణలు పరిశీలన చేయండి. రూపకాలంకారం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఉపమాన ఉపమేయానికి అభేదం చెప్పడం రూపకాలంకారం. ఉపమాన ధర్మాన్ని ఉపమేయంతో ఆరోపించడం. ఉదాహరణ చూడండి, ఇక్కడ కొన్ని ఉదాహరణలు అయితే ఇచ్చాడు. ఆయన మాట కఠినమైన మనసు వెన్న, ఆయన మాట కఠినమైన మనసు వెన్న. ఇది మనకి రూపకాలంకారానికి సంబంధించిన ఒక చక్కటి ఉదాహరణ కింద చెప్పుకోవచ్చు. ఆ ఏనుగు నడిచే కొండ. ఓకే, ఉదాహరణలన్నీ కూడా పరిశీలన చేయండి. ఇక్కడ రూపకాలంకారానికి సంబంధించి వరాల వర్షం కురిపించాలని భగవంతుని ప్రార్థించాను. ఓకే, ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పినట్లయితే మనకి రూపకాలంకారం కింద చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ కంప్లీట్గా మీరు అన్ని చెక్ చేసుకోండి. ఉదాహరణలు అతిశయోక్తి అలంకారం. గోరంత విషయాన్ని కొండంతగా చేసి చెప్పేదే అతిశయోక్తి. మా పొలంలో బంగారం పండింది, పంట బాగా పండిందని చెప్పడానికి మా పొలంలో బంగారం పండిందని అతిశయోక్తి చేసి చెప్పడం. ఆ ఏనుగు కొండంత పెద్దదిగా ఉంది, ఏనుగు పెద్దదిగా ఉందని చెప్పడానికి అతిశయోక్తి చేస్తూ కొండంత పెద్దదిగా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. స్వభావోక్తి అలంకారం అంటే జాతి గుణ క్రియల వంటి వాటిని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించినట్లయితే స్వభావోక్తి అలంకారం కింద చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ స్వభావోక్తి అలంకారానికి ప్రసిద్ధులు గుర్రం జాషువా. గిజిగాడు గాలికి కదలాడే గూడు నిర్మించుకుంది. అంటే ఇక్కడ జాతి గుణక్రియల చేత కృష్ణుడి యొక్క కీర్తిని కూడా ఉన్నది ఉన్నట్లుగా వర్ణించినట్లయితే దాన్ని కూడా స్వభావోక్తి అలంకారం కింద చెప్పచ్చు. అర్ధాంతర్న్యాస అలంకారం. విశేషణాన్ని సామాన్యం చేత, సామాన్యాన్ని విశేషణం చేత సమర్థించి చెప్పడాన్ని అర్ధాంతర్న్యాస అలంకారం అంటారు. దానికి సంబంధించిన ఉదాహరణ కూడా ఇక్కడ పరిశీలన చేయండి. మెయిన్గా ఇవి దృష్టాంత అలంకారం అంటే బింబ ప్రతిబింబత్వం కలిగిన అలంకారం కింద నేను చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించిన ఉదాహరణలు కూడా పరిశీలన చేయండి. మనకి ఇంకా శబ్దాలంకారాలకు సంబంధించి మెయిన్గా చూసినట్లయితే అనుప్రాస అలంకారాలు. వీటిలో మనకి వృత్యానుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస అలంకారాలు చెప్పుకోవడం జరుగుతుంది. ఒకే హల్లు పలుమార్లు ఆవృతమైనట్లయితే వృత్యానుప్రాస అలంకారం. చిటపట చినుకులు పటపట కురిసెను, జలజల కాలువలు గలగల పారెను. ఒకే హల్లు ఎక్కువగా రిపీట్ అయిందంటే మనకి వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. ఇక్కడ కొన్ని ఉదాహరణలు అయితే ఉన్నాయి చూడండి. వారు నోరు జారారు. ఇక్కడ రు అనే హల్లు పలుమార్లు పునరావృతమైంది. చేకానుప్రాస అలంకారం అంటే చేకులు అనగా పండితులు. ఇది పండితులకు ఇష్టమైన అలంకారం. చేక అనగా జంట. అర్ధభేదంతో కూడిన అక్షర సముదాయం జంట వ్యవధానంగా వెంట వెంటనే పునరావృతం కావడమే చేకానుప్రాస అలంకారం. నీకు 100 వందనాలు. చేకానుప్రాస అలంకారం. రిక్క రిక్క దారిలో మెరిసింది. చేకానుప్రాస. అరటి తొక్క తొక్కరాదు. ఉదాహరణలన్నీ కూడా పరిశీలన చేయండి. నెక్స్ట్ లాటానుప్రాస అలంకారం అంటే అర్ధభేదం లేకుండా తాత్పర్య భేదం ఉండేటట్లు ఒకే అక్షర సముదాయం
వ్యవధానంగా వెంట వెంటనే పునరావృతం కావటం. శ్రీనాథు వర్ణించు జిహ్వా జిహ్వా. నెక్స్ట్ చిత్తశుద్ధితో చేసేడి సేవ సేవ. నెక్స్ట్ కన్న తల్లిని ప్రార్థించు పెదవులు పెదవులు. సామాజిక బాధ్యత కలిగిన పౌరులు పౌరులు. నెక్స్ట్ అంత్యానుప్రాస అలంకారం. ఇక్కడ చూడండి లాస్ట్లో ఒక రైమింగ్ వస్తుంది. భాస్కర్ రావు, బడికి రావు, ఎందుకు రావు, ఎక్కాల రావు, లెక్కల రావు. నెక్స్ట్ ఇది మనబడి, అక్షరాల గుడి, సరస్వతీదేవి వడి, నేర్పుతుంది మంచి నడవడి. అంత్యానుప్రాస. యమకాలంకారం అంటే పెరుగు తింటే పెరుగుతారు, పెరుగు తింటే పెరుగుతారు. చూడండి ఇక్కడ ఫస్ట్లో వస్తుంది, లాస్ట్లో వస్తుంది. శివరాత్రికి శివ వస్తున్నాడు, ఓ హారిక జో హారిక. ఓకే, చూసుకున్నారా? ఇది యమకాలంకారానికి సంబంధించి అర్ధభేదంతో కూడిన అక్షర సముదాయం వ్యవధానంతో కొద్దిపాటి విరామంతో పునరావృతం కావటమే యమకాలంకారం. నెక్స్ట్ ముక్తపద గ్రస్త అలంకారం. గోదావరి గట్టు, గట్టు మీద చెట్టు, చెట్టు మీద పిట్ట, పిట్ట వేసింది రెట్ట. ఏ పదంతో ఎండ్ అయిందో ఆ పదంతో స్టార్ట్ అవుతుంది సింపుల్గా. ఇది మనకి ముక్తపద గ్రస్త అలంకారం. ఓకేనండి. మనకి ముక్తపద గ్రస్త అలంకారం అనేది అంత్యానుప్రాస అలంకారం కూడా అవుతుంది. ఓకేనా? అలంకారాలు కంప్లీట్గా ఇప్పుడు మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ షిఫ్ట్లో బిట్ వస్తుంది, మీరు ఆన్సర్ చేస్తున్నారు. ఒక మార్క్ అనేది పక్కాగా మీ చేతిలో ఉన్నట్లే. అభినవ నన్నయ్య ఎవరని చెప్పేసి మనకి ప్రశ్న అయితే రావడం జరిగిందండి. కామెంట్ రూపంలో ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. అభినవ నన్నయ్య. ఇక నెక్స్ట్ మనకి రిపీట్ అయ్యే ప్రశ్న ఏంటంటే గద్య తిక్కన బిరుదు కలిగింది ఎవరని చెప్పేసి అడుగుతాడు. గద్య తిక్కన బిరుదు కలిగిన కవి కందుకూరి వీరేశలింగం. ఓకే, ఇవి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ప్రీవియస్ క్లాసెస్లో, లైవ్ ఎగ్జామ్స్లో. ఒక మర్రి చెట్టు త్వరలో రామాసుడనే పిల్లి, ఫలితుడనే ఎలుక, చంద్రకుడనే గొడ్లగూబ. పంచవటం అంటే 5 చెట్ల సమూహం. వేమన శతకం వేమన 17 to 18 శతాబ్దం అని చెప్పేసి ఇచ్చాడు. వేమన 17వ శతాబ్దం అని చెప్పేసి కొన్ని టెక్స్ట్ బుక్లు ఇచ్చాడు, ఒకసారి పరిశీలన చేయండి. పోతన 15వ శతాబ్దం, భాగవతం. పక్కి అప్పల నరసయ్య 16వ శతాబ్దం, కుమార శతకం. మారద వెంకయ్య 16వ శతాబ్దం, భాస్కర శతకం. పోతులూరి వీరబ్రహ్మం 17వ శతాబ్దం, కాళికాంబ సప్తసతి. నెక్స్ట్ షిఫ్ట్లో ఈ వడిగా అవకాశం ఉంది. గువ్వల చెన్నడు 17వ శతాబ్దం, గువ్వల చెన్నడు శతకం, గువ్వల చెన్న శతకం. ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దం, సుభాషిత రత్నావళి. గద్దల సామ్యూల్ 20వ శతాబ్దం, హితోక్తి శతకం. జెండా మాన్ ఇస్మాయిల్ 20వ శతాబ్దం, ఆంధ్రపుత్ర శతకం. ఇవి మనకి శతకాలకు సంబంధించి మెయిన్గా అడిగేటప్పుడు వీటి నుంచి అడిగేందుకు అవకాశం ఉంది. నెక్స్ట్ అలంకారాలకు సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ షిఫ్ట్లో మనకి ప్రశ్నలు వచ్చే బిట్లు ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నాయి చూడండి. ఉత్పలమాల వచ్చేసరికి బరానా బబరవ, యతిస్థానం 10వ అక్షరం. చంపకమాల నజబజ జజర, యతిస్థానం 11వ అక్షరం. శార్దూలం మసజస్తతగా, యతిస్థానం 13వ అక్షరం. మత్తేభావం సబరణమయవ, యతిస్థానం 14వ అక్షరం. ఇంకా డెప్త్ భయంకరంగా అడగాలనుకున్నప్పుడు ఇక్కడ గురువు లఘువులు ఎన్ని అని చెప్పేసి అడుగుతాడు. ఓకే, మనకి నెక్స్ట్ ఒక గద్యం ఇచ్చి 2 ప్రశ్నలు, మళ్ళీ ఒక పద్యం ఇచ్చి 2 ప్రశ్నలు. ఇవి మనకి ఎలాగో 4 ప్రశ్నలు అనేవి రావడం జరుగుతాయి. ఇంగ్లీష్లో అయితే 2 పారాగ్రాఫ్లు ఇచ్చి మనకి 2 ప్రశ్నలు అయితే అడుగుతాడు. ఇక మనకి తెలుగుకి సంబంధించి సంధి నుంచి ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది. సంఖ్యావాచకం, ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం, తల్లిదండ్రులు ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఉత్తవ సంధి, ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి ఉత్తవ సంధి. ఆగమం అంటే ఏంటి, ఆదేశం అంటే ఏమిటి, సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి. వీటి నుంచి నెక్స్ట్ మనకి బిట్స్ అనేవి రిపీట్ అవుతాయి. ఓకే గాయస్, ఇప్పటికైతే కొన్ని ప్రశ్నలకు సంబంధించి మీకైతే తెలియచేయడం జరిగింది. ఓవరాల్గా చూసినట్లయితే ఎవరైతే ప్రిపేర్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలుగు కానీ, సైకాలజీ కానీ, ఈవీఎస్ కానీ చాలా ఈజీగా చేయగలుగుతారు. ఇక ఇంగ్లీష్, మ్యాథ్స్కి సంబంధించి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు మంచి స్కోర్ అనేది సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే గైస్, మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా అంతూనే ఉంటుంది. మరిన్ని బిట్లతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.